కంపెనీ కూడా చేసావు కదా? ఆది అన్న బాగా చూసుకున్నాడు, రష్మక్క కానీ అందరూ బాగా చూసుకుంటే వాళ్ళ ప్రేమని మళ్ళీ ఎప్పుడు అమ్మ కూడా అడుగుతుంది, ఎప్పుడు కలుస్తారు నాకు తెలియదు. బాధపడకురా, డెఫినెట్గా మళ్ళీ నీకు ఛాన్స్ వస్తుంది. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ చాలా మంది చూస్తారు. డెఫినెట్గా నీకు మళ్ళీ అక్కడ నుంచి కాల్ వస్తుంది. నేను ఏదైనా చేస్తే కనిపిస్తుంది కదా, ఒక్కసారి చేస్తే నేను చెప్తాను కదా. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటారంట. డెఫినెట్గా నీకు మళ్ళీ ఛాన్స్ వస్తుంది, బాధపడొద్దు. నువ్వు ఎవరైతే టీమ్ లీడర్స్ని అప్రోచ్ అయ్యావో వాళ్ళలో ఎవరైనా కనుక ఈ ప్రోగ్రామ్ చూస్తే డెఫినెట్గా నేను పిలిచి ఆఫర్ ఇస్తారు. అండ్ నీకున్న క్రేజ్ కూడా మామూలు క్రేజ్ కాదు. అండ్ మన ప్రోగ్రాంలో నిన్ను కంప్లీట్గా ఎంటర్టైన్ చేయడానికి, మనం ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి తీసుకొచ్చాను. సో నా కోసం ఎమోషన్ అవ్వద్దు, చక్కగా ఫ్రీగా స్మైల్తో ఉండు. ఎనీవేస్, ఇప్పుడు ప్రజెంట్ అమ్మ సిచ్యువేషన్ ఏంట్రా, బాగానే ఉందా? అంటే లాంగ్ బ్యాక్ అమ్మకి ఏదో హెల్త్ ఇష్యూ ఉందని చెప్పావు కదా? అంటే డాక్టర్లు ఇట్లా చూపిస్తే కొంచెం టైం పడుతుంది. ప్రజెంట్ బాగానే ఉన్నాం, మంచి ఫుడ్. అంటే ఫస్ట్ నుంచి మమ్మీ మా కోసం ఫుడ్ తీసుకునేది కాదు కదా, అమ్మని బాధ పెట్టడం వల్ల దాని వలన మమ్మీ బాగా కష్టపడి తమ్ముడిని చూసుకోవాలా, ఇటు ఆడపిల్లని నన్ను కన్నందుకు ఆడపిల్లకి అయితే ఏమైపోద్ది అని మా ఇద్దరి కోసం ఆమె ఏదో తంటలో పడి ఆమె తిండి తినక ఆమె అట్ట అయింది అంతే. లేకపోతే అప్పట్లో మంచిగా తింటే ఆమె ఆరోగ్యంగా బాగానే ఉంది. ప్రజెంట్ కొంచెం ఏదన్నా కారం ఎక్కువ తినటం వల్ల, ఏదైనా హాట్ ఫుడ్స్ తినటం వల్ల ఆమెకి అలా అయిపోతుంది. ఆకుకూరలు తినమన్నారు, మంచి ఫుడ్ తినండి, టైం తింటే బాగానే ఉంటారని డాక్టర్లు చెప్పారనమాట. ఎప్పుడైనా ఒకసారి బాగలేదు అంటుంటది, ఎప్పుడైనా, లేదంటే ఇప్పుడు ప్రజెంట్ అట్లా. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ నువ్వు ఎక్కడ ఉంటున్నావు? అసలు ఊళ్ళో ఉంటున్నావా, హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయావా? ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నాక. పేరెంట్స్ ఉన్నారు, మమ్మీ ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు. ఇద్దరు నాకు ఎక్కడైనా షూట్లకి వెళ్ళాలన్నా, ఈవెంట్లకైనా వెళ్ళినా తమ్ముడు ఎప్పుడు ఉంటాడు. తమ్ముడు లేకపోతే మమ్మీ వస్తుంది. ఇద్దరు ఎవరొకరు నా తోడు ఉంటారక్క. నా తమ్ముడు ఒక దేవుడు నిజంగా. వాళ్ళ లైఫ్ ని వదులుకొని మరి వాళ్ళ పనులు వదులుకొని నాతో ఉన్నాడక్క. ఏ ఈవెంట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, అక్క నీ వెంట నేను ఉంటా, నీతోనే ఉంటా అక్క, నాకు లైఫ్ అవసరం లేదు, నీ లైఫ్ బాగుంటే చాలా అక్క అన్నాడక్క నా తమ్ముడు. వాడు 1 సంవత్సరం 1 year పైన నాతో నా దగ్గర ఉన్నాడక్క. నాతో ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను సేఫ్టీగా తీసుకొని వచ్చాడు నా తమ్ముడు. సో నీ సక్సెస్ లో తమ్ముడికి కూడా మంచి పాత్ర ఉంది అనుకోవచ్చు అయితే. ఓకే, మరి తమ్ముడికి ఏం గిఫ్ట్ ఇచ్చావు నువ్వు ఇప్పటికి? ఎందుకు నీకు ఇన్కమ్ రావట్లేదా? సారీ అక్క. ఏమైందిరా? ప్లీజ్ శాంతి, కంట్రోల్. ఏదొక్క రోజు గిఫ్ట్ ఇస్తానక్క నా తమ్ముడికి. గిఫ్ట్ అంటే నువ్వేదో లక్షలు పోసి కొనాల్సిన అవసరం లేదు శాంతి. మీ తమ్ముడికి నువ్వు నీతో పాటు వస్తున్నందుకు ఒక చిన్న వాచ్, ఒక చిన్న పెన్, రీసెంట్ గా వాచ్ ఇచ్చానక్క. మరి ఇంకేంటి, ఏం కావాలి? టైం వాల్యూ తెలిసేలా ఒక గిఫ్ట్ ఇచ్చావు, ఇంకేం కావాలి? నాకు ప్రమోషన్ వాచ్ గిఫ్ట్ వస్తే అది ఇచ్చినాను అక్క. మామూలుగా వాడికి అనేది ఏమైనా తీసి ఇవ్వాలా, కనీసం నన్ను 1 రూపాయి అడగల. నాకు వచ్చిన డబ్బులు నాకు సరిపోతాయి అక్క. కానీ అందరూ ఎక్కువ సంపాదించుకుంటూ. ఎక్కువ సంపాదించుకోవడానికి ఎక్కడ? నీకు ఇంటి రెంట్ పే చేసుకోవాలంటున్నావు, ప్లస్ నీ ఖర్చులు నీకు ఉంటాయి కదా. ఇలా డ్రెస్సులు కొనాలన్నా వాటి ఖర్చు అయితే ఎక్క, మనం ఏం తీసుకున్నా వాటికి సరిపోతాయి, ఇంకెక్కడ వస్తాయి అక్క మనకి. నిజమే కదా. జనరల్ నాకు ఎవరున్నారు అక్క? మా అమ్మ మమ్మల్ని చూస్తుంది ఇప్పుడు. అమ్మ నిన్ను చూసుకుంటుంది కరెక్టే, కానీ ఇప్పుడు నువ్వు అమ్మకి అమ్మవయ్యావుగా, నువ్వే అమ్మని చూసుకుంటున్నావుగా ప్రస్తుతం. శాంతి, నీ ఫ్యాన్స్ నన్ను తిట్టేస్తారా నిన్ను పిలిచి ఏడిపించేసేస్తున్నానని? మా అమ్మకి ఏదన్నా తీసేయాలన్నా అమ్మ వద్దన్నది. ఎప్పుడు నేను బాగుంటే చాలంటది అమ్మ. ఎప్పుడు నాకు మంచి ఆమె వడ్డీ తీసుకున్నైనా నాకు మంచి మంచి బట్టలు కొనేస్తుంది. నా విజయమే ఆమె సంతోషిస్తుంది. కానీ నేను ఇప్పటికీ మీ అందరిని అడిగేది ఒకటి, నాకు ఏదైనా ఛాన్స్ ఇస్తే అమ్మకు ఒక పేరు తిప్పియాలని నా ఆశ. కనీసం ఉండడానికి కూడా ఇల్లు లేదు. అప్పుడు అందరు అనేటోళ్ళు ఇల్లు అన్ని హెల్ప్ చేస్తామన్నారు, ఇల్లు ఇస్తామన్నారు, స్థలాలు ఇస్తారని చెప్పిండ్రు. ఇటే ఇంటర్వ్యూలు తీసుకుని ప్రతి వాళ్ళు ఇట్లానే చెప్పేటోళ్ళు.
ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు నీకు ఇల్లు అందరు చెప్తా హెల్ప్ చేపిస్తాం అది ఇది అనేటోళ్ళు అందరూ ప్రతిసారి ఇట్లా చేస్తారు. అందుకే నేను ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వనని చెప్పేసా. నాకేం అవసరం లేదు, ఎవరేం హెల్ప్ చేయాల్సిన లేదు, నేను కష్టపడతా, అమ్మ కష్టపడద్ది, ఏదో ఒకరు మేము సాయం చేస్తాం. నేను కోరుకునేది ఏంది, మీరు నాకు ఒక సాయం చేసిన అవసరం లేదు కూడా అని చెప్పిన, నేను కష్టపడి పైకి రాగలుగుతా, ఛాన్సెస్ ఇవ్వండి, నాకు ఆ కష్టంలో నేను సంపాదించుకొని ఇల్లు కట్టుకుంటా, అమ్మకు ఒక పేరు తెప్పిస్తా. ఆ పట్టుదల కోసమే నేను ఇక్కడ ఉన్న హైదరాబాద్ లో. కానీ చూసావా, నువ్వు వచ్చి ఎంతో కాలం అవ్వట్ల, దగ్గర దగ్గర ఒక 1 year అవుతుంది అంతేనా? ఈ 1 year నీకంటూ కొన్ని పేరు ప్రతిష్టలు ఎంతమంది జనాలక్క, మొన్న నువ్వు చూసాగా హోలీ ఈవెంట్ లో ఎంత జనాలు ఎంత ఆదరిస్తారు నన్ను ఇప్పటికి నా వీడియోలు చూసావక్క, ఇప్పటికి నా మిలియన్స్ ఉన్నాయి, నా వీడియోస్ వ్యూస్ మొత్తం మిలియన్సే, 2M 3M 4M అన్ని మిలియన్స్కి వెళ్తున్నాయి. ఇప్పటికి నన్ను ఎంటర్టైన్ చేస్తున్నాడు. నువ్వు ఇంటికి టీవీలో కనిపించడం లేదు. వాళ్ళు ఏమన్నా తీసేసారా, వాళ్ళు ఏమన్నా అన్నారా నిన్ను? లేదు, నన్ను ఎవరు ఏమో అంటం లేదు. వాళ్ళు పిలిస్తే నేను వెళ్తా, నాకు ఒక ఛాన్స్ ఇస్తే నేను వెళ్తా, మళ్ళీ మీ ముందే కనిపిస్తాను, ఛాలెంజ్ చేస్తున్నాను ఇప్పుడు అందరికి. డెఫినెట్ గా శాంతి వెళ్తావు, నువ్వేంటి అనేది ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నావు, ఎవ్వరికి నువ్వు సమాధానం చెప్పక్కర్లేదు. డెఫినెట్ గా ఇంకా ముందు ముందు నీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. నువ్వు చాలా చిన్నపిల్లవి, ఇంత చిన్న వయసులోనే నువ్వు చాలా సక్సెస్ చూసావు. సో ఇంకా పెరిగే కొద్దీ నీలో ఇంకా చాలా టాలెంట్ బయటకు వచ్చేది ఉంది, ఇంకా ఇంకా చాలా చూడాలి నువ్వు. అండ్ అఫ్ కోర్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంటావా, నీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మటుకు నాకు మొన్న మతిపోయిందమ్మా. ఈ రేంజ్ లో అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మిలియన్స్ ఊరికనే రావట్లేదు నీకు వ్యూస్. మొన్న చూసి నాకే పిచ్చెక్కింది, వెంటనే నెక్స్ట్ డే పట్టుకొని వచ్చేసా, అందుకే ఇంటర్వ్యూ నిన్ను. అండ్ నీ కల్మషం లేని నవ్వు, నీ మంచి మనసు, ఇలాంటివన్నీ కూడా నీ ఫ్యాన్స్ దాకా రీచ్ అవుతున్నాయి. అందుకే నేను ఎప్పుడు కూడా ఇట్లనే ఇవే బట్టలు వేస్తా. మొన్న చూసాక ఈవెంట్ కి ఏం వేసుకున్నా, చుడీదార్ వేసుకుంటా. ఇప్పుడు అంటే కొంతమంది యాక్టింగ్ చేసే వాళ్ళు, నువ్వు ఇంత ఫేమ్ ఉంది కదా అంటే కొంచెం మోడల్గా మారటం కానీ, చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని అట్లాగా చేస్తే నీకు ఇంకా ఆఫర్లు వస్తాయి కదా అని అనేటోళ్ళు. నేను అన్నా, చిన్న చిన్న బట్టలు వేసుకొని నువ్వు మంచిగా మేకప్ వేసుకొని అంతా రెడీ అయితేనే నీకు ఆఫర్లు రావు. మనస్తత్వము, మంచితనము, ఒక పేరు కనుక ఉంటే నిన్ను ఎక్కడికైనా తీసుకొని వెళ్ళద్ది. ఇక్కడ వరకు తీసుకొని అంటే ఒక తల్లి ఒక బిడ్డని ఏ రీతిలో పెంచిందో అదే రీతిలో ఉండాలా లేదా? దట్ ఈస్ సెల్ఫ్ రెస్పెక్ట్. ప్రతి ఒక్కరికి ఒక ఆత్మాభిమానం అనేది ఉంటుంది. ఎవరో చెప్పారని ఏదో జరుగుతుందని దాన్ని మార్చుకోకూడదు. నా కన్న తల్లి ఈ రకంగా పెంచింది నాకు. ఇట్లా ఉన్న నాన్న, నువ్వు ఇలానే చేసుకో, వస్తే చెయ్యి, లేకపోతే లేదు అని మా అమ్మ ఇది చెప్పింది. మా అమ్మ చెప్పినట్టు ఫాలోయింగ్ అవుతా. కానీ ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు చెప్తే ఎలా? అదక్క అవసరం లేదు, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. నేను ఇలానే అందరు ఇష్టపడుతున్నారు కదా. అవునక్క. సో నీ సింప్లిసిటీయే నీకు మంచి ఆయుధం. అంటే ఎంతో చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుంటే ఆఫర్లు ఏమి రావు. మనకి మంచితనం ఉండాలి, పేరు. మనం ఎంత కోట్లు సంపాదించి ఒక బిల్డింగ్ కట్టినా ఆ బిల్డింగ్ లాస్ట్ వరకు ఉంటది అక్క? ఉంటదా చెప్పు? లాస్ట్ కి కూలిపోవాల్సిందే. మనుషులు కూడా అంతే, ఎంత సంపాదించుకున్నా మన దగ్గర ఉండదు. మన అందము భగవంతుడిచ్చిన రూపం ఇది. ఈ రూపంకి మనం వేసుకున్న నో ప్రాబ్లం. మన బట్టలు కూడా ఎంత మంచి వేస్తేనే అంత పద్ధతిగా ఉన్నట్టు. 20 years ఉంటాయా నీకు? 20 కొంచెం పైన. 20 కొంచెం పైన, అదే దగ్గర దగ్గర 20. ఇంత ఏజ్ లో ఇంత ఫిలాసఫీ ఎలా నేర్చుకున్నావు నువ్వు? జీవితాలు నేర్పిన పాఠమా ఇది? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.